నందమూరి బాలకృష్ణ తన కుమార్తె నారా బ్రాహ్మణికి మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఆ ఆఫర్ను తిరస్కరించినట్టు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించారు. బ్రాహ్మణికి నటనపై ఆసక్తి లేదని, చిరంజీవి సినిమాలంటే ఇష్టమని కూడా బాలకృష్ణ తెలిపారు. సినిమా వాళ్ల పిల్లలు సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు, విచిత్రమూ కాదు. అందులోనూ నందమూరి కుటుంబం అంటే నటనకు పెట్టింది పేరు. వెండి తెరపైన నందమూరి తారక రామారావు గారి వెలుగు ఇప్పటికీ వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన బాలయ్య వెండి తెరపై సింహంలా గర్జిస్తూ ఉంటారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా త్వరలో వెండి తెరపై కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కుమార్తెకు వచ్చిన సినిమా ఆఫర్ గురించి ఆయనే స్వయంగా చెప్పారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి. ప్రత్యేకంగా పరిచయం పని లేదు. నారా లోకేష్ భార్యగా, అలాగే ఆంధ్ర సీఎం చంద్రబాబు కోడలిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అదే సమయంలో బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది బ్రాహ్మణి. అయితే ఆమె గురించి అంతకు మించి పెద్దగా బయటకి ఎవరికీ ఏమీ తెలియదు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బాలయ్య గుర్తు చేసి అందరికీ చెప్పారు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో నాటి సంగతులు నెమరు వేసుకున్నారు. ఆ షో సీజన్ 4 ఎపిసోడ్ 8లో దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు అని తమన్ అడగ్గా బాలకృష్ణ స్పందించారు. ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెబుతూ మణిరత్నం సినిమా అవకాశాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య మాట్లాడుతూ, మణిరత్నం గారు అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్ గా బ్రాహ్మణిని అడిగారు. ఆ విషయాన్ని ఆమెకు చెబితే మై ఫేస్ అని సమాధానమిచ్చింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని అన్నా. చివరకు ఆసక్తి లేదని చెప్పింది. తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది. తనైనా నటి అవుతుందని అనుకున్నా. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ షోకు ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి ఎదిగారంటే అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది? నేను భయపడేది బ్రాహ్మణికే అని అన్నారు. అలాగే బ్రాహ్మణికి తన తండ్రి బాలయ్య కాకుండా మరొక హీరో అంటే కూడా చాలా ఇష్టమట. ఆ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటన పరంగా, డాన్స్ పరంగా తనకి చాలా ఇష్టమని, చిరంజీవి హీరోగా సినిమా విడుదలవుతుందంటే చాలు మొదటి రోజే ఈమె సినిమా చూడటానికి వెళుతుందట. ఈ విషయాన్ని బాలయ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు.